వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. చామదుంప వేపుడండి. డీప్ ఫ్రై కాకుండా మనం షాలో ఫ్రై చేసుకోవచ్చండి. అలానే అంతే క్రిస్పీగా చాలా బాగుంటుందండి. అస్సలు జిగురు లేకుండా ఒక్కసారి ట్రై చేయండి. చామదుంప వేపుడు కావాల్సిన పదార్థాలు మేము ఇక్కడ అరకిలో చామదుంపలు తీసుకున్నామండి. 1 స్పూన్ కారం, 1 అర స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, కొంచెం కరివేపాకు, 1 అర స్పూన్ చిన్నుల్లిపాయ పేస్టు. ఇది లేకపోయినా చిన్నుల్లిపాయల్ని కొంచెం తట్టి అవి కూడా వేసుకోవచ్చండి. 1 అర స్పూన్ జీలకర్ర పొడి, 3 స్పూన్ల నూనె. ముందుగా చామదుంపల్ని బాగా కడుక్కొని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకోండి. దాంట్లో ఒక మీడియం సైజ్ టీ గ్లాస్తో 1 గ్లాస్ నీళ్లు పోసుకోండి. దాని తర్వాత ఒక్కటే విజిల్ రానివ్వండి. అంతకంటే వచ్చింది అంటే విజిల్ మన చామదుంపలు మెత్తగా ఉడుకుతాయండి. ఫ్రైకి అంత బాగోవు. ప్రెషర్ పోయినాక మూత తీసేసుకొని ఆ నీళ్ళని వడకట్టుకోండి. అవి కొంచెం చల్లారిన తర్వాత చామదుంపల్ని ఒలుచుకోండి. కొంచెం పెద్దగా ఉన్నాయి అనుకున్న వాటిని మీరు ఒలుచుకునేటప్పుడే చాక్తో కట్ చేసుకోండి, మీడియం సైజ్ ముక్కలుగా. మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల నూనె వేసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత అందులో ముందుగా మనం ఒలిచి పెట్టుకున్న చామదుంప ముక్కల్ని కూడా వేసుకోండి. ఇక్కడ ఫ్లేమ్ని హైలో ఉంచుకొని 2 నిమిషాలు చామదుంపల్ని తిప్పుకోండి. తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకొని చామదుంపల్ని బాగా వేగనివ్వండి, మధ్య మధ్యలో తిప్పుకుంటూ. చామదుంపలు కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, చిన్నులపాయ ముద్ద కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. చామదుంప వేపుడంతా మనం మీడియం ఫ్లేమ్లోనే వేపుకుంటామండి. దాని తర్వాత కారం, జీలకర్ర పొడి, కరివేపాకు కూడా వేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా ఒక్కసారి వేపుకోండి. చూసారండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో. పొడిలాడుతూ వస్తుందండి చామదుంప ఫ్రై. మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరమే ఉండదు. ఒక్కసారి ట్రై చేయండి మేము చేసిన పద్ధతిలో.